అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ అస్ట్రాలజిక్స్. మళ్ళీ మనం క్లాస్ చెప్తున్నామండి. అంటే ఇంతకుముందు చెప్పిండేది గోచార గ్రహాలు అండి. అంటే ఒక గోచార గ్రహం అంటే గురువు వచ్చేసి ప్రస్తుతం గోచారంలో ఉంటే మనకు ఫలితాలు ఎలా ఉంటాయి. ఒక గోచార గురువు అనే గ్రహము మన జాతకంలో 9 గ్రహాలు పైన పోయినప్పుడు ఫలితాలు ఎలా ఉంటుంది అనేట్టుగా ప్రిడిక్షన్స్ ఉన్నాయి. అంటే జన్మ జాతకము, గోచారం ఈ రెండు కలుస్తుందని వచ్చేసి అది ప్రిడిక్షన్ చెప్పామన్నమాట లాస్ట్ 2 కోర్సులు అండి. ఇప్పుడు అదే విధంగా మనము దశాభుక్తి ప్రిడిక్షన్స్ చెప్పడం ఎలా, దశాభుక్తి ఫలితాలు గురువు, శని, రాహు, కేతు గురించి తెలుసుకుంటాం ఈ క్లాస్లో వచ్చేసి. దశాభుక్తి చూడంగానే గుడ్ అండ్ బ్యాడ్ టైం చెప్పవచ్చు అండి. ఇది ఇంతకుముందు మనం చెప్పినట్టు D1 చార్ట్ చూడంగానే చెప్పొచ్చు అనమాట. గోచార గ్రహాలు, జన్మజాత గ్రహాలు కలుస్తున్నాయా, కలవలేదా, కలిస్తే ఏ గ్రహాలు కలుస్తున్నాయి, ఒక శుభగ్రహం పాపగ్రహం కలిస్తే బ్యాడ్ టైము, రెండు శుభగ్రహాలు కలిస్తే గుడ్ టైం అని చెప్పొచ్చు అండి వచ్చేసి. ఇప్పుడు ఇక్కడ మనం చూడంగానే ఇక్కడ చూడండి, ఈ లైన్ రాసినందుకు మనం జెన్యున్ అండి ఎంత వచ్చేసి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రాశాం కదా సార్ వచ్చేసి దశాభుక్తి. దశాభుక్తి చూడంగానే చూడండి సార్, ఇక్కడ ఇప్పుడు గురుదశ ఉంది కదండి. సో అందరికీ తెలుసు అనమాట గురుదశ అనేసి. సో గురువులో గురువు, గురువులో శని. మనం దశాభుక్తిని భుక్తి అని అంటాము, అంతర్దశ అంటాము. సో రెండు సేమ్ అండి ఇక్కడ వచ్చేసి, సేమ్ అనమాట. తర్వాత గురువు బుద్ధులు ఉంటాయి కదా సార్, దీంట్లో మనం చూడంగా బాక్స్లో వేసినట్టు చూడంగా ఇవన్నీ మనకు కొంచెం అనుకూలించవు అనేట్టుగా అర్థం అండి ఈ బాక్స్లో వేసినట్టు. సో గురు దశలో గురువు కేతువు, గురువు రాహు మనకు మంచి ఫలితాలు ఉండవు అనేట్టుగా అర్థం. ఈ దశాభుక్తి ఫలితాలు మన లగ్నాన్ని చూడవలసిన అవసరం లేదు సార్ వచ్చేసి. ఓకేనండి, ఫిక్స్గా ఉంటాయి ఇది. ఇప్పుడు గురు దశలో కేతు భుక్తి జరిగినా కూడా, కేతు దశలో గురువు యొక్క భుక్తి జరిగినా కూడా, వైస్ వర్స ఎలా జరిగినా సరే సార్, మనకు కంజక్షన్ ఇంపార్టెంట్. గురువు కేతువా, కేతు గురువా, అంతే సార్. తర్వాత శని కేతువా, శని కేతు శని ఇంపార్టెంట్ తప్పితే వేరేం లేదు. చూడండి సార్, రాహు శని ఉంది, తర్వాత శని రాహు ఉంటుంది సార్. ఇక్కడ కూడా ఇచ్చినాం చూడండి, శని రాహువు, రాహు శని ఈ కాంబినేషన్ వస్తే మనకు బ్యాడ్ ఏదో జరగబోతుంది, మనం ఎక్స్పెక్టెడ్ చేయకుండా అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. సో అట్లా చూడంగానే కొన్ని చెప్పొచ్చు అనమాట. ఇవే ఇక్కడ ఇచ్చేసాను. దీంట్లో ఎందుకు ఇవి మనం నోట్ చేసినాం, ఇది ఈ ఈ ఈ యొక్క దశ అంతర్దశలో ఏం జరగబోతుంది సార్, నాకు రాహు శనిలో ఏం జరుగుతుంది, శని రాహులో ఏం జరుగుతుంది, శని చంద్రుల్లో ఏం జరుగుతుంది, శని కేతులో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలంటే మనము క్లాస్ అయితే అటెండ్ చేయాలి సార్ వచ్చేసి. సో తమ్ముడు ఏంటి సార్ మీ దశాభుక్తి ఫలితాలు అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. దశాభుక్తి ఫలితాలు 20% ఉంటుంది. దీన్ని మన లగ్నాన్ని చూడవలసిన అవసరం లేదండి. 12 లగ్నాల్లో ఏ లగ్నం వారికైనా ఈ 20% ఫలితాలు అయితే ఉంటాయండి. నేను క్లాస్ చెప్పబోయేది కేవలం ఈ 20% ఫలితాలను చెప్పబోతున్నాను వచ్చేసి. 80 కాదనమాట. ఈ 80 చెప్పాలంటే భుక్తి వస్తుంది కదండి సార్. ఎప్పుడైనా భుక్తి అంటే అంతర్దశ, ఆ అంతర్దశ మనం ఏం చేయాలంటే 80% రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఆ 80% లగ్నంలో చూసి చెప్పాలండి ఖచ్చితంగా. భుక్తి అంటేనే మనము లగ్నం చూడాలి సార్ వచ్చేసి. దశాభుక్తి ఫలితం అంటే అవసరం లేదు. జనరల్గా లగ్నానికి చూడకని చెప్పాలి. ఇప్పుడు గురులో శని దశ ఉంది అనుకోండి, లగ్నాన్ని చూడడం అవసరం లేదు సార్. చెప్పొచ్చు బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది, వ్యాపారం డెవలప్ అవుతుంది, ప్రమోషన్ వస్తుంది, పిల్లలు లేని పిల్లలు పుట్టొచ్చు అని చెప్పొచ్చు సార్. సొంత ఊర్లో బాగా అనుకూలంగా ఉండి చెప్పొచ్చు. కానీ శని యొక్క అంతర్దశలో ఏం జరుగుతుంది ఇంపార్టెంట్ కదా సార్ మనకు. అప్పుడు శని అంతర్దశ అంటే శని మన లగ్నంలో ఏ భావంలో ఉన్నాడో తెలుసుకోవాలి సార్ వచ్చి. ఆ భావం తెలుసుకొని ఆ భావం నుంచి ఎన్నో భావంలో ఉన్నాడు, ఒకటిలో ఉన్నాడు, నాలుగులో ఉన్నాడు, ఏడులో ఉన్నాడు, 10లో బట్టి దాన్ని బట్టి ఫలితం మారుతుంది. అట్లా మనం 9 గ్రహాలు 12 భావాలు ఉంటాయి కదా సార్. 9 × 12 అంటే అప్పుడు 9 ఎంత అవుతుంది సార్, 12 × 9 108 కాంబినేషన్స్ అవుతుందండి. సో అది క్లాస్ పెద్దగా అవుతుంది, వేరే కోర్స్ వస్తుంది. కానీ మనం ఈ క్లాస్లో ఫోకస్ చేసి ఏం చేస్తామంటే ఓన్లీ 20% అనమాట. చూడంగానే చెప్పచ్చు సార్. ఫస్ట్ సింపుల్గా ఉండేసి దశ చూడంగానే ఒక జాతకం ఓపెన్ చేయడంగానే 5 నిమిషాలు మనం పాట పడాలండి. వాళ్ళన్నీ చెప్పే ప్రిడిక్షన్స్ అన్ని ఎస్ కరెక్ట్, మీరు చెప్పేటివి కరెక్ట్గా ఉండే, కరెక్ట్గా ఉండే, కరెక్ట్గా ఉండే చెప్పాలి. కానీ మనం చూసి వెంటనే మనము చాలా టైం తీసుకొని చెప్తే వాళ్ళు డౌట్ పడతారు కదా సార్, ఇతనికి వస్తుందా జ్యోతిషం రాదన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం. అలా ఉండకూడదు. చూడంగానే చెప్పొచ్చు, ఓకే గురువులోకి ఏది జరుగుతుందా, చాలా అప్పులు చేస్తున్నాను చెప్పామనుకో ఇన్స్టెంట్గా చాలా వాళ్ళు ఇంప్రెస్గా ఫీల్ అవుతారు. అప్పుడు మనం ఈజీగా ఉండేవి ఏముంటాయి జ్యోతిష్యంలో అవన్నీ మనం తెలిసి పెట్టుకోవచ్చు సార్. అందుకు ట్రిక్స్ అనమాట వచ్చేసి. సో అందుకే మనం ఈ క్లాస్ చెప్తున్నాము. అంతేనండి ఇది. ఏ డేట్ సార్ అంటే నవంబర్ 18 అంటే నవంబర్ 19 ఉంటుందండి. అంటే మండే అండ్ ట్యూస్డే. తర్వాత మళ్ళీ టైం దొరికితే అండి ఇవి తర్వాత ఇప్పుడు 4 గ్రహాలకు మాత్రమే చెప్తున్నాం. అంటే 4 గ్రహాల యొక్క దశే చెప్తున్నామండి, గురువు శని రాహు కేతుకు. దానికి మాత్రం ఈ ఫీజు వచ్చేసి. కానీ మిగతా గ్రహాలు ఉన్నాయి కదా సార్, సూర్యుడు కుజుడు చంద్రుడు శుక్రుడు బుధుడు అనేది అది ఇంకో క్లాస్ వస్తున్నాం, అది ఇంకో కోర్స్ వస్తున్నాం, అది ఇంకో 2 డేస్ పడుతుంది. సో మొత్తం ఇది వచ్చేసి 4 డేస్ అవుతుంది సార్.
ప్రస్తుతానికి 2 డేస్ మాత్రం చెప్తాను. ఒక రోజు గ్యాప్ ఉంటుంది, 2 డేస్ తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కోర్స్ రీచ్ చేసుకోండి సార్. వచ్చి ఇక్కడ మెటీరియల్స్ చాలా ఉన్నాయి ఇచ్చాను వచ్చేసి. ఇది అడ్వాన్స్ దీంట్లో వచ్చేసి ప్లానెట్ కంజక్షన్స్ ఉన్నాయండి వచ్చేసి. ప్లానెట్ కంజక్షన్స్ అన్ని చెప్పాను దీంట్లో. ఈ ప్లానెట్ కంజక్షన్స్లో నేను మిక్స్ చేశాను సార్. దశాభుక్తి ఫలితాలు, గోచార ఫలితాలు, మూడు దశాభుక్తి, గోచారము, గ్రహ చేరికండి, మూడు కలిపి దీంట్లో చెప్పానండి. అది కొంచెం కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. సో అందుకే ఇప్పుడు విడివిడిగా చెప్తున్నాను ఈ క్లాసులో వచ్చేసి. లాస్ట్ టైం మనం గోచార ఫలితాలు చెప్పాము సార్ వచ్చేసి. ఇక్కడ ఈ క్లాస్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు చాలా ఈజీ అయిపోతుంది దశాభుక్తి చెప్పడము. ఈ క్లాస్ ఎవరైతే వినింటారో గోచార శని, గోచార ఫలితాలు వచ్చేసి గురువు శని రాహుకేతు వాళ్ళకి ఇప్పుడు ఇది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఎందుకంటే అదే లాజిక్సే కొంచెం మార్చి చెప్తాం సార్ మనం అంతే. కొంచెం స్లైట్గా మార్చితే అర్థమైపోతుంది అనమాట వచ్చేసి. ఇప్పుడు చెప్తాం కదా సార్, ఇంతలేండి, ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే సార్, ఈ కోర్స్ ఎవరికి ఉంటే రిజిస్టర్ చేసుకోండి సార్ వచ్చి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.